కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇన్ఛార్జ్లను మార్చినా ఫలితం లేదు. పోనీ అభ్యర్థులు ఏవైనా నిలకడగా ఉన్నారా అంటే అది లేదు. ప్రతి ఎన్నికకు కొత్త ముఖం తెరపైకి వస్తుండడంతో క్యాడర్ కూడా పార్టీకి దూరం అవుతోంది. మిగిలిన క్యాడర్నైనా కాపాడుకుందాం, పార్టీని గెలిపించుకుందాం అనే ఆలోచనలో అక్కడి నేతల్లో మచ్చుకైనా కానరావడం లేదట. ఎవరికి వారే ఆధిపత్యం, పెత్తనం కోసం పరితపిస్తూ పార్టీని గంగలో కలిపేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం కాస్త ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ రావడంతో ట్రయాంగిల్ ఫైట్ మొదలైందట. ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం? రైల్వే కోడూరు టీడీపీలో మూడు ముక్కలాట. కొత్త ఇన్ఛార్జ్ ని వ్యతిరేకిస్తున్న పాత నేతలు, ఎవరికి వారే పెత్తనం చేసే ప్రయత్నం, కోడూరు క్యాడర్ ని నడిపించే అసలైన నేత ఎవరు? రైల్వే కోడూరు వర్గపోరుతో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ సతమతమవుతున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. వర్గాల మధ్య బహిరంగ గొడవలు, ఒకరినొకరు తిట్టుకోవడాలు ఇక్కడ సర్వసాధారణం. ఎవరికి వారు క్యాడర్ని తయారు చేసుకొని తాను బలపడేందుకు చూస్తున్నారే తప్ప అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలపరిచే నాయకుడే కనిపించడం లేదట. మొన్నటిదాకా ఇన్ఛార్జ్గా ఉన్న విశ్వనాథ్ నాయుడుకి అభ్యర్థిగా కీలక నేత ప్రసాద్కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మొదట మాటలతో యుద్ధం, ఆ తరువాత బహిరంగంగానే బాహాబాహీలకు దిగి ఉన్న పరువు కాస్త రోడ్డున పడేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఒకరిని, అభ్యర్థిగా మరొకరిని పెట్టడంతో అసలు సమస్యలు తలెత్తాయి అనేది తెలుగు తమ్ముళ్ల వాదన. ఇద్దరూ ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పెత్తనాన్ని చెలాయించే ప్రయత్నం చేయడంతో ఎవరి మాట వినాలో, ఎవరికి జై కొట్టాలో తెలియక క్యాడర్ అయోమయంలో పడింది. ఈ వర్గపోరు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇన్ఛార్జిని మార్చడం ఒక్కటే తక్షణ పరిష్కారంగా భావించి రూపానందరెడ్డిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విశ్వనాథ నాయుడు వర్గం తీవ్రంగా మండిపడుతోంది. ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ నాయుడుని కాదని వైసీపీ నుంచి వచ్చిన రూపానందరెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడంపై భగ్గుమంటోంది. నిన్న మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి అందలమెక్కిస్తే తమ పరిస్థితి ఏంటి అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. దీనిపై పునరాలోచించాలని అధిష్టానాన్ని కోరుతుందట విశ్వనాథ్ వర్గం. మరోవైపు గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న ప్రసాద్ మరోసారి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ అధినేత దగ్గర పంతం పట్టారట. మరోవైపు ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ విశ్వనాథ్ నాయుడు పేచీ పెడుతున్నారట. కష్టకాలంలో పార్టీని కాపాడిన తనకే టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారట. దశాబ్దాల నుంచి ఇక్కడ పార్టీని గెలిపించలేకపోయినా అంతర్గత పోరు మాత్రం ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లోనైనా అందరూ ఏకతాటిపై నడిచి పార్టీకి అండగా నిలబడతారనుకుంటే ముగ్గురు నాయకులు మూడు దారుల్లో నడుస్తూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేస్తున్నారు. ఎన్నికల సమయానికైనా వీళ్ల పోరు సద్దు మణుగుతుందా, లేదంటే ఇలాగే కంటిన్యూ చేసి పార్టీకి తలనొప్పిగా మారుతారా అనే ప్రశ్నలతో సతమతమవుతోంది కోడూరు టీడీపీ క్యాడర్.